praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఎపిసిల్ 1 కొరింథియన్స్ 2వ అధ్యాయం, చాప్టర్ 2, 14, 15, 16 వచనాలు చదవాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు, మహిమ ఘనత ప్రభావములైన వాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, సృష్టికి కర్త, సర్వమానవులకు సృష్టిపిత, దృశ్యమై ఉన్న వాటికి అదృశ్యమై ఉన్న వాటికి సృష్టికర్త, జీవమున్న వాటికి జీవము లేని వాటికి ఆయన సృష్టించాను. ఆయనకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు. మేము చదువుకున్న వాక్యము మాకు అనుగ్రహించబడినది. మేము అందును బట్టి ఆయనకు ధన్యవాదములు, కృతజ్ఞత స్తోత్రములు అర్పించుకొనిచున్నాము. మాతో మాట్లాడినట్లు కనికరించము, మా మధ్యలో దిగివచ్చి సంచారము చేయునట్లు కటాక్షించము. మేము గ్రహించినట్లు జ్ఞానాత్మ మాకు దయచేయుటకు కృపచూపము. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము. ఆమేన్. కూర్చోండి. మన పాఠము పరిశుద్ధాత్మ సామ్రాజ్యము. మొదటి భాగం చెప్పాను. మొదటి భాగం యొక్క ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతము 2 భాగములుగా చెప్పి మొదటి పాఠం ఫినిష్ చేశాను. పరిశుద్ధాత్మ సామ్రాజ్యం 2వ పాఠము. 2వ పాఠం యొక్క ఇంట్రొడక్షన్ ఒక భాగం చెప్పాను, ఇంకొక భాగం కొంచెం ముందు అది చెప్పి సెకండ్ లెసన్ స్టార్ట్ చేస్తాను. ద రియమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఫస్ట్ లెసన్ it has been completed. The introduction has been divided into 2 parts, and the introduction has been completed. After that, the lesson is completed. Now this is second lesson of the title, The Realm of the Spirit. So introduction, 2 parts. First part I have already explained. Second part I shall explain now. Then after that I shall start the lesson number 2. Now let me recall a few words of the first introduction. First part of the introduction. It was told to you that God lives in us. Holy Spirit lives in us. At the same time, demonic spirits also live in us. Demonic spirits live in us. Holy Spirit lives in us. Both. మనలో దురాత్మలు జీవిస్తుంటాయి, పరిశుద్ధాత్మలు కూడా ఉన్నాడు. నీవు దురాత్మలకు లోబడితే దురాత్మలు నిన్ను తన పని కొరకు ప్రయోగిస్తాయి. పరిశుద్ధాత్మకు నువ్వు లోబడితే పరిశుద్ధాత్మ తన పని కొరకు నిన్ను ప్రయోగిస్తాడు. పరిశుద్ధాత్మ నీకు వివరం బోధిస్తాడు. పరిశుద్ధాత్మ సామ్రాజ్యం యొక్క విషయములు నీకు అర్థమయ్యేటట్లు తెలియజేస్తాడు.
దురాత్మలు కూడా నీలో ఉంటాయి. దురాత్మలు నీలో నీకు అర్థం కాకుండా చేస్తాయి. దురాత్మలు ఉన్నవాడు మొన్న చూపించాను, మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాను. ఇక్కడ దురాత్మ వెనక్కున్నాడు, మనిషి ముందుకున్నాడు. పరిశుద్ధాత్మ ముందుకున్నాడు, వెనక్కి మనిషి ఉన్నాడు. దురాత్మ చెప్పాలి, దురాత్మ ఎక్కడున్నాడు? మనిషి ఎక్కడున్నాడు? ఇటువైపు. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మనిషి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇద్దరు మనుషులు వెళ్తున్నారు. దురాత్మ వెనక నుండి తోస్తుంటే వీడు వెళ్తున్నాడు, పరిశుద్ధాత్మ ముందు నుండి నడిపిస్తుంటే వీడు వెళ్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపిస్తుంటే ముందుకు వెళ్తున్నారా, దురాత్మ మీకు దుష్టబుద్ధులు కలిగించి మీకు ముందుకు తోస్తుంటే వెళ్తున్నారా అన్నది మీరు తెలుసుకోలేరు. అంత జ్ఞానం మీకు లేదు. కనుక మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా దురాత్మ మమ్మల్ని ముందుకు తోస్తుంటే మేము నీ పనిలో ముందుకెళ్తున్నామా, లేక పరిశుద్ధాత్మడా మా ముందర నీ ఉండి మమ్మల్ని నడిపిస్తుంటే మేము ముందుకు వెళుతున్నామా? ఆ జ్ఞానం మాకు లేదు కనుక ఆ జ్ఞానాత్మ మాకు దయచేయుటకు కనికరించము, అది మాకు తెలియజేయుటకు కనికరించము అని మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాను. అది నేను మీకు కింద వారం చెప్పాను. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో నీ మనసు కానీ నీ శరీరం కానీ తిరిగి జన్మించదు, నీ ఆత్మ తిరిగి జన్మిస్తుంది. You will not be born again, nor your body nor your soul. Your spirit will be born again. Not soul, not body. నీవు దేవుని సామ్రాజ్యములో, పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో నీవు ఉన్న ఎడల పరిశుద్ధాత్ముడు నీకు అన్ని వివరంగా బోధిస్తాడు. If you are living in the realm of the Spirit, then the Holy Ghost will teach you and explain you all that which you cannot understand. ఇది మీకు నేను కింద వారం చెప్పాను. This I have explained you last week. I simply recalled. కొంచెం మీకు జ్ఞాపకం చేయడానికని ఈ మాటలు నేను చెప్పాను మళ్ళీ. When you are born again, your spirit is alive. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో నీలో ఉన్న దేవుని ఆత్మ అది పనిచేయడం మొదలుపెట్టింది. అది పనిచేయడం మొదలుపెట్టింది అని నువ్వు గ్రహించాలి. Jesus said, except a man is born again, he cannot come to me. ఎవడైతే తిరిగి జన్మించాడో వాడు నా యొద్దకు రాలేడు అని యేసు సెలవిచ్చిన మాటలు కలవు బైబిల్లో. నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు గడ్డ కట్టిన వాడవు. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ స్టార్టింగ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్. ఉపోద్ఘాతం యొక్క రెండవ భాగం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ వరల్డ్లీ క్రిస్టియన్, ఒకవేళ నువ్వు లోక సంబంధమైన క్రైస్తవుడుగా ఉన్నావా, బాప్టిస్ట్ క్రైస్తవుడు, లూథరన్ క్రైస్తవుడు, మెథడిస్ట్ క్రైస్తవుడు, పెంటికోస్ట్ క్రైస్తవుడు, ఆ విధంగా ఉన్నావా, అట్లయితే నెయ్యి చలికాలం ఎలాగ పెరుగు గట్టిగా కూడుకుంటుందో, నెయ్యి ముద్ద అయిపోతుంది చలికాలం. దానికి ఏమంటారంటే పేరుకొనుట అంటారు తెలుగులో. నెయ్యి పేరుకొన్నది అంటే నెయ్యి ఇలా పేరుకుంది అంటే ఇంకా దానికి యాక్షన్ లేదు. అది వేడి చేస్తేనే మళ్ళీ యాక్షన్లోకి వస్తుంది. దానికి ఇంగ్లీష్లో ఫ్రీజ్ అంటారు. నీవు లోక సంబంధమైన క్రైస్తవుడు అయితే యు ఆర్ ఫ్రీజన్ క్రిస్టియన్. యు ఆర్ ఫ్రీజన్. యు ఆర్ నేచురల్ క్రిస్టియన్. వాక్యం చదివాము. ఇప్పుడు ఆయన చదువుతాడు, ఏనండి. లోక సంబంధమైన నేచురల్ క్రిస్టియన్ అంటే ఏమిటో చదువురా.
కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆగో. దిస్ ఈస్ కాల్డ్ నేచురల్ మ్యాన్. ప్రకృతి సంబంధమైన మనిషి, నేచురల్ మ్యాన్. ఆల్ క్రిస్టియన్స్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ నేచురల్ క్రిస్టియన్స్. ఈ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, వెదర్ హీ డ్రెస్డ్ హిస్ బాడీ విత్ ఎ వైట్ డ్రెస్ ఆర్ విత్ సూట్ ఆర్ విత్ క్యాసెక్, వాట్ ఎవర్ ద డ్రెస్ మే బి, హీ ఈజ్ ఎ వరల్డ్లీ మ్యాన్, ఎ వరల్డ్లీ క్రిస్టియన్. భారతదేశంలో ఉన్న ప్రతి బోధకుడు కూడా నేచురల్ మ్యాన్. ఏమన్నాడు తెలుగులో? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. ప్రకృతి సంబంధమైన వాడు. వాడికి దేవునితో సంబంధం ఉండదు. ద నేచురల్ మ్యాన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ హోలీ స్పిరిట్. ఎ నేచురల్ మ్యాన్ డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రకృతి సంబంధమైన మనిషి పరిశుద్ధాత్మతో సంబంధం లేనివాడు. పరిశుద్ధాత్మతో సంబంధం లేనివాడు వాడు ఎన్ని ప్రార్థనలు చేసినను, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినను, ఏ చర్చికి వెళ్ళినను, వాడు ఎటువంటి కార్యక్రమాలు చేసినను, వాడు దశంభాగం ఇచ్చినను, వాడు ప్రథమ ఫలం ఇచ్చినను, వాడు ఏమిచ్చినను అది దేవునికి అర్పితము కాదు. వాట్ ఎవర్ హీ గివ్స్, వెదర్ టైత్ or a special offering, anything let him give, but that shall not be accepted by Lord. Like Cain offered to the Lord, Lord didn't accept it, rejected it. If you are a natural Christian, your offerings will be rejected, like the offerings of Cain rejected by God. కయీను యొక్క అర్పణ దేవుడు ఏ విధముగా తిరస్కరించాడో అలాగే నీవు ప్రకృతి సంబంధమైన మనిషి అయినట్టయితే నీవేది ఇచ్చినను దేవుడు అంగీకరించడు. నీవు ఇస్తావు, నేను తీసుకుంటాను, నేను ఖర్చు పెడతాను, అంతే. దాని ప్రతిఫలం నీకు ఉండదు. నువ్వు ఇస్తావు, నేను తీసుకుంటాను, నేను ఖర్చు పెడతాను, ప్రజలు తింటారు, తాగుతారు, ఆనందిస్తారు, వెళ్ళిపోతారు, కానీ దాని ప్రతిఫలం నీకు ఉండదు. ఎందుకంటే అది దేవుడు అంగీకరించలేదు. ఇఫ్ యు ఆర్ అ నేచురల్ క్రిస్టియన్, యు మే గివ్ ఎనీథింగ్. యు విల్ గివ్, ఐ విల్ రిసీవ్, అండ్ ఐ విల్ స్పెండ్, అండ్ ద పీపుల్ విల్ ఈట్, డ్రింక్, అండ్ రిజాయిస్, అండ్ గో హోమ్. బట్ ద రివార్డ్ ఆఫ్ యువర్ offering shall not come to you because it is rejected by God. Why? Because you are a natural man. ఇంతకు పూర్వం ఎవడు నీకు చెప్పకపోతే చెప్పలేదు, వాడికి తెలియదు, వాడు చెప్పలేదు. He didn't know. That's the reason why he couldn't tell you these things. I also don't know, but the Spirit of God dwelleth in me, speaking to you through my lips and mouth. And you are blessed people because today you are hearing a new thing in your life, a new teaching in your life. ఈ కొత్త బోధన వింటున్నావు. లోక సంబంధమైన క్రైస్తవులకు ఉన్నవాళ్ళు ఏది ఇచ్చినను నువ్విస్తే నేను తీసుకుంటాను, దాన్ని ఖర్చు పెడతాను, కానీ ప్రతిఫలం నీకు రాదు అన్నాడు. ఈయుడి మీకు నేను తిరిగిస్తాను, అణిచి కుదిల్చి దిగజానంత మట్టుగా నీకు ఇస్తాను. గివ్ మీ, ఐ షల్ గివ్ ది ఇన్ రిటర్న్. హీ షడ్ గివ్ మీ and then I shall give thee. You are given, I have taken, I spent it. But because you are a natural Christian, that's the reason why God will not give you the fruit of your offering. All please stand up. అందరూ దయచేసి నిలబడండి. తొందరగా చేతులు పైకెత్తండి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అంటు ద శాంక్చువరీ. దేవుని సింహాసనం చేతులు ఎత్తండి, కళ్ళు మూయండి, అనండి, ప్రభువా
నేను ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడును. క్షమించు, నేను ఆత్మ సంబంధమైన వాడును కాను. నన్ను క్షమించు. నేను ఆత్మ సంబంధమైన వానిగా జీవించాలని పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నేను రావాలని కోరుకుంటున్నాను. దయచేసి పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నన్ను నడిపించు. యేసు నామములో బ్రతిమలాడుచున్నాను, వేడుకొనిచున్నాను, ప్రార్థించుచున్నాను, అడుగుచున్నాను. కూర్చోండి. ఇట్స్ ఎ న్యూ ఐటమ్. ఇంట్రొడక్షన్ పార్ట్ 2లో ఉన్న సంగతులు మీకు ఇప్పుడు చెప్పడం ప్రారంభిస్తున్నాను. యు ఆర్ లైక్ ఎ మ్యాన్ ఇన్ ఫ్రీజన్. ఇఫ్ యు ఆర్ ఎ నేచురల్ మ్యాన్, నీవు ఒకవేళ ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉన్నట్లయితే చలికాలం నెయ్యి ఎలాగైతే పేరుకుంటుందో అలాగ నీవు నీ ఆత్మ పేరుకొని ఉన్నది, యాక్షన్లో లేదు. The Spirit of God which is in you is not in action because you are a Frisian Christian. Your physical body is retarded you. Your physical body is retarded you and you are in sync. Retarded అంటే ఆటంకము అని అర్థం, ఆటంకపరచుట అని అర్థం. The meaning of retarded is hindrance. Your body is retarded. Your physical body is retarded you, and that's the reason you are in sync. You are Frisian. నీ శరీరము, నీ భౌతిక దేహము దేవుని పనులు చేయించుటకు ఆటంకం పెడుతుంది. నీ భౌతిక దేహము దేవుని పనులు చేయించుటలో ఈ దేహము నీకు ఆటంకం పెడుతుంది. అందుకే నువ్వు పేర్కొని ఉన్నావు, నీవు చలనము లేకుండా ఉన్నావు. నీ బాడీ నిన్ను ఆటంకం పెడుతుంది. సో యు ఆర్ ఫ్రీజన్. నువ్వు పేర్కొని ఉన్నావు. చలికాలం నీ ఎలాగ పేరుకుంటుందో అలాగ ఉన్నావు. నో యాక్షన్. సే మై లార్డ్, I am Frisian because I am natural. Oh God, please guide me, lead me into the Spirit of Holy Ghost. I would like to move in the realm of the Spirit. ప్రభువా, నేను పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉండాలి, నడవాలి అని కోరుకుంటున్నాను. అయితే నా శరీరము, నా మనస్సు ఇవి నేను ఆ పనులు చేయకుండా ఉండునట్లు నన్ను ఆటంక పెట్టుచున్నాయి. అందుకే నేను చలికాలము నెయ్యి పేరుకున్నట్లు పేరుకొని ఉన్నాను. I am Frisian. I am natural. I would like to become spiritual. Oh Holy Spirit, kindly lead me. Don't become a Frisian Christian. Let not your body retard you in order to do the Lord's work. Otherwise you will sink. లేకపోతే నువ్వు మునిగిపోతావు, అపరాధములలో మునిగిపోతావు, శైతాన్ వలలో చిక్కుకుంటావు. Thou shalt be in sync of the Satan if you don't pray like this. The best works of the Lord you must do. You must have a strong determination in order to do the best works of the Lord. దేవుని యొక్క మంచి పనులు చేయుటకు
నీకు వాంఛ కలిగి ఉండాలి. నువ్వు అవి చేయలేకపోతే యు ఆర్ ఇన్ సింక్ అని అర్థం చేసుకో. నేను మునిగిపోయి ఉన్నాను అని అర్థం చేసుకో. మోస్ట్లీ క్రిస్టియన్స్ ఇన్ దిస్ కంట్రీ, ద క్రిస్టియన్ ప్రీచర్స్ ఇన్ దిస్ కంట్రీ, their souls and bodies are retarded. వాళ్ళ మనస్సులు వాళ్ళ శరీరములు వాళ్ళకి ఆటంకం పెడుతున్నాయి దేవుని పనులు చేయడానికి. అటువంటి క్రైస్తవులు, అటువంటి బోధకులు, అటువంటి పాస్టర్లు మన దేశంలో ఉన్నారు. పాస్టర్లంతా యూట్యూబ్లో వింటున్న వాళ్ళారా, మీరంతా అనండి, పరమ తండ్రి నేను మునిగిపోయి ఉన్నాను, నా మనస్సు నా శరీరము దైవ కార్యములు చేయుటలో నన్ను ఆటంకముగా ఉన్నాయి, ఆటంకం పెట్టుచున్నాయి. కనుక నా మనస్సు శరీరమునకు ప్రభువైన యేసు నామమున విడుదల కలిగించము. థ్యాంక్ యూ పాస్టర్స్, thank you all preachers, and thank you Christians, those who are hearing me in YouTube channel. ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్తున్న అనేక విషయాలు వినాలంటే పరవస్తు మినిస్ట్రీస్ అని టైప్ చేస్తే మీకు అన్నీ వస్తాయి. పరవస్తు మినిస్ట్రీస్ అని టైప్ చేయాలి. అందరూ అనండి, ఐఎమ్ నాట్ ప్రీజన్. This is second part of the introduction. Second part of the introduction of lesson number 2. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము అనేది రెండవ పాఠము యొక్క ఉపోద్ఘాతములో రెండవ భాగం ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను. If you are worldly, if you are natural, you are not in the realm of the స్పిరిట్. ఒకవేళ నువ్వు ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడువా, అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఉన్నట్లుగా పౌలు చెప్పుచున్నట్లుగా నీవు ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడువా, నీవు నేచురల్ క్రిస్టియన్ పాస్టర్వా, అట్లయితే దేవుని వాక్యం నీకు అర్థం కాదు. ఇంతవరకు నీకు అర్థం కాలేదు, ఎందుకంటే నీవు ప్రకృతి సంబంధమైన క్రైస్తవ పాస్టర్వి. వాక్యమే చెప్తుంది. చదువు, వాక్యం చదువు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన మనిషి, వాడు పాస్టరే కానీ, వాడు ప్రచారకుడే కానీ, వాడు ఎంత పెద్దవాడే కానీ, వాడు ఎంత ముసలివాడు కానీ, వాడికి ఎన్ని చదువులు ఉన్నానో, ఎన్ని డిగ్రీలు ఉన్నానో, వాడు ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడైతే వానికి ఆత్మ సంబంధమైన విషయాలు తెలియవు. ఇప్పుడు నేను మీకు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తున్నాను. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఆత్మ సంబంధమైన విషయాలే. నువ్వు చదువుతావే కానీ నీకు అర్థం కాదు. నేను కాదు, బైబిల్లో ఉన్న మాట నీకు చెప్తున్నాను. ఎ నేచురల్ మ్యాన్, హీ కెనాట్ పార్టిసిపేట్ in the kingdom of God, because the kingdom of God is a different realm. ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు దేవుని సామ్రాజ్యములో ఉండలేడు, పరలోకమునకు వెళ్ళలేడు. పరలోకములో ఉన్నవి ప్రకృతి సంబంధమైనవి కావు, పవిత్ర సంబంధమైనవి. Because the one who is in the realm of the spirit and the one who is not a natural Christian, he is in the life eternal. ఎవరైతే ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడు కాడో వాడు నిత్య జీవములో ఉన్నాడని గ్రహించాలి. వాడు పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో నడుస్తున్నాడని గ్రహించాలి. We are
now in the realm of spirit. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉన్నాము. We are in the godly realm. దైవ సంబంధమైన సామ్రాజ్యంలో మనం ఇప్పుడు ఉన్నాము. We are not in the realm of normal Christianity. సామాన్యమైన క్రైస్తవ్యం యొక్క మార్గంలో మనం లేము. We are not in the realm of a normal Christianity. ఒడియాలో ఒక బుజులే. Many Christians in our country, in all states, in the whole country, are natural Christians. They are not in the realm of the Holy Ghost. They are not in the realm of God. They are in the realm of natural Christianity. All say with me, my Lord, my God, I am in the natural realm of Christianity. Kindly lead me into the realm of Holy Spirit. Thank you, Lord. Now, let's read again. A Christian in this country is a natural man, but Paul the apostle says in 1 Corinthians chapter 2 verse 14 about a natural man. Let us read once again what the Bible is teaching, what Paul the apostle is teaching. A natural man cannot understand the spiritual ministry and the spiritual life. Let's read. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి వానికి వెర్రితనముగా ఉన్నవి. ఈ కెనాట్ అండర్స్టాండ్. అందుకే దేవుడు అంటున్నాడు, నా జ్ఞానము లోకమునకు వెర్రితనముగా ఉన్నది అని. దట్స్ ద రీజన్ వై గాడ్ సెడ్ మై విజ్డమ్ ఈజ్ a madness to the people of the world. Whatever the language may be, if they are natural Christians, they cannot understand my teachings. They cannot admit my teaching. They will reject, because the demons in them will give them a strong, determined soul to reject the right teaching. వారిలో ఉన్న దురాత్మలు సరైనటువంటి దైవికమైన బోధను అంగీకరింపకుండా వారికి చేస్తాయి. అటువంటి మనస్సు వారికి కలిగిస్తాయి. 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచింపు, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. The man who is in the realm of the Spirit, all say, my Lord, kindly move with mercy in order to give me spirit of discerning. Thank you, God. ప్రభువా, వివేచింపగలిగిన ఆత్మ నాకు దయచేయము. యేసు నామమును దయచేయము. స్తోత్రం తండ్రి. If you don't have the spirit of discerning, you cannot understand, even if a man like me tell you the truth of the Bible. బైబిల్లో ఉన్న సర్వసత్యమును నీకు చెప్పినను నాలాంటి వాడు ఎవడైనను వాడు లోక సంబంధమైన క్రైస్తవుడు దాన్ని అంగీకరించడు. ఆత్మ సంబంధము లేని క్రైస్తవుడు అంగీకరించడు. ఆత్మ గలవాడు ఎవని చేతను వివేచింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు ఎవడును
వేరొకని చేత వివేచింపజాలడు. నో మ్యాన్ హూ ఇస్ స్పిరిట్ ఫిల్డ్, హూ ఈజ్ ఇన్ ద రీమ్ ఆఫ్ ద స్పిరిట్ షల్ బి డిసైన్డ్ బై ఎనీ అదర్ పీపుల్. 16 చదువు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. Who is there in the whole world who can understand the mind of the Lord God Almighty? Who can understand the mind of the Lord God Almighty? No one can understand what's in the mind of the Lord. But we have Jesus in our lives. Jesus can understand the mind of God because He Himself is God. Wonderful. We have Jesus in our lives. Our bodies are dwelling temple of Lord Jesus. He dwelleth in us. Who can understand the mind of God? దేవుని మనసులో ఏముందో ఎవడు గ్రహించగలడు? దేవుని మనసులో ఏముందో ఎవడు గ్రహించలేడు. వాడు తెల్ల బట్టలు వేసుకున్నాను, నల్ల బట్టలు వేసుకున్నాను, మెడలో సిలువ కట్టుకున్నాను, అంగీ వేసుకున్నాను, సూట్లు వేసుకున్నాను, టైలు కట్టుకున్నాను, వాడు ఏ వేషం వేసినను, ఎటువంటి వస్త్రాభరణలో వాడు ఉన్నను, గడ్డం పెంచుకున్నాను, మీసాలు పెంచుకున్నాను, కొప్పు పెంచుకున్నాను, కాషాయ వస్త్రాలు వేసుకున్నాను, రుద్రాక్షమాళలు వేసుకున్నాను, దేవుని యొక్క మనస్సులో ఏముందో వాడు గ్రహించలేడు. మనమైతే యేసును కలిగి ఉన్నాం కనుక, యేసే దేవుని మనస్సు కనుక, యేసే దేవుడు కనుక, యేసే ఆయన యొక్క మైండ్ కనుక, మనము ఆయన మైండ్ కలిగి ఉన్నాం కనుక మనకు అర్థమవుతుంది. We can understand the mind of the Lord because we have Jesus who dwelleth in us. Say everyone, God, I am thankful to you. I am grateful to you because I have Jesus in me. Jesus is mind of the Lord. Jesus is breath of the Lord. Jesus Himself, God, He is in me. To me, nobody is required to teach me. Jesus is teaching me. Thank you, Lord. Honor the Lord. చాలా విషయాలు మీకు నేను చెప్తున్నవి నాకు అర్థం కానివి చెప్తున్నాను, నాకు తెలియనివి చెప్తున్నాను. హఠాత్తుగా నోటికి మాటలు వస్తుంటే మీకు నేను చెప్తున్నాను. 16వ వచనం మళ్ళీ చదువు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఎస్, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. మనమైతే కనుక దేవుని మనస్సులో ఏముందో మనకు తెలుసు. ఇప్పుడు చూడండి, అంతేనండి. గాడ్, ఐఎమ్ నేచురల్ మ్యాన్, కైండ్లీ ట్రాన్స్లేట్ మీ ఫ్రమ్ నేచురల్ ఇంటూ స్పిరిచువల్. ఐ వాంట్ టు బి స్పిరిచువల్. Move with mercy, so that thou shalt translate me from natural into spiritual, from the natural realm into the spiritual realm. Thank you, Lord. Honor the Lord. God's Spirit is in you. You can understand the mind of the Lord. You are not natural man. You are not in the realm of the nature. You are in the realm of the Spirit.
నీవు లోక సంబంధమైన సామ్రాజ్యంలో లేవు, నీవు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉన్నావు. నువ్వు యేసును కలిగి ఉన్నావు. యేసు దేవుని యొక్క మనస్సు అయి ఉన్నాడు కనుక నీవు దేవుని మనస్సు కలిగి ఉన్నావు కనుక నీకు దేవుని వాక్యము అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నాను. ఐ హ్యావ్ స్టార్టెడ్ ద లెసన్ నెంబర్ 2 of the subject called realm of the spirit. పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో 2వ పాఠం ఇప్పుడు నేను ప్రారంభించున్నాను మీకు. The realm of the spirit is called the realm of the life. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము నిత్య జీవితముతో కూడి ఉన్న సామ్రాజ్యము, నిత్య జీవితపు సామ్రాజ్యము. పరిశుద్ధాత్మ సామ్రాజ్యము నిత్య జీవితపు సామ్రాజ్యము. The realm of the spirit is the realm of everlasting life. చెప్పండి, నాతో చెప్పండి. realm of spirit is realm of life. realm of life eternal. I'm grateful. God functions there. అక్కడ దేవుడు పనిచేస్తాడు, అక్కడ దేవుడు పనిచేస్తాడు, మీలో దేవుడు పనిచేస్తాడు. The realm of God is with full of holiness. దేవుని యొక్క సామ్రాజ్యం, పరిశుద్ధాత్మక సామ్రాజ్యంలో ఎక్కడ కూడా అపవిత్రత అన్నది ఉండదు. అంత పవిత్రతతో కూడినదే. నువ్వు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉన్నావు అంటే నువ్వు పరిశుద్ధతలో ఉన్నావు. అప్పుడే మన దేవుని మనస్సు అయిన యేసు నీలో ఉన్నాడు. దట్ ఈస్ ద లా ఆఫ్ లిబర్టీ. అదే నీకు స్వతంత్రత కలిగించే నియమము. అదే the law of liberty. You are a liberal man because Jesus will not bind anyone with his words, with his teachings, with his guidance, with his holiness, with his love. Automatically you will develop a divine love in thee. దైవ సంబంధమైన ప్రేమ దానంతటదే నీలో ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే నువ్వు ప్రకృతి సామ్రాజ్యంలో లేవు, నీవు ఆత్మ సామ్రాజ్యంలో ఉన్నావు కనుక తనంతటదే నీలో దైవిక ప్రేమ ఉత్పన్నమవుతుంది. తనంతటదే నీవు దేవుని పని కొరకు ముందుకొచ్చి ఇవ్వలేనంత ఇస్తావు. ఇవ్వలేనంత ఇస్తావు అంటే 5 రూపాయలు ఇవ్వగలవు, 10 రూపాయలు ఇవ్వలేవు, కానీ 10 రూపాయలు నువ్వు ఇస్తావు అంటే ఇవ్వలేనంత ఇస్తావు. అది దాని భావము. ఎందుకో నీలో యేసు దేవుని మనస్సు ఉన్నది. అనండి, నాలో యేసు అనేది దేవుని మనస్సు ఉన్నది. స్తోత్రములు. నౌ లెట్ us ఎగ్జామిన్ ద బైబిల్. ఇప్పుడు మనము బైబిల్ని మరొకసారి చూద్దాము. మరొకసారి చూసి మరికొన్ని విషయములు తెలుసుకుందాము. వాట్ బైబిల్ ఈజ్ టీచింగ్ అబౌట్ దిస్ లిబరిటీ ఆఫ్ లా. స్వతంత్ర అనే నియమమును గురించి బైబిల్ ఏం బోధిస్తుంది? ఇప్పుడు నువ్వు స్వతంత్రుడవు అని అన్నాను. నీవు దేవుని సామ్రాజ్యంలో ఉన్నందులకు నీవు క్రైస్తవ సామ్రాజ్యంలో నుండి బయటకు వచ్చావు, లోక సామ్రాజ్యంలో నుండి బయటకు వచ్చావు, సమాజ సామ్రాజ్యంలో నుండి బయటకు వచ్చావు, క్రీస్తు సామ్రాజ్యంలో నీవు ఉన్నావు. అందుకు నీవు స్వతంత్రుడవు. అయితే ఈ స్వతంత్రతను గురించి బైబిల్ ఏం బోధిస్తుంది? ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనము లెట్ us ఎగ్జామిన్ ద లా విచ్ మేడ్ యూ లిబరల్, ద లా ఆఫ్
liberty. Let us examine what the Bible is teaching. Let's read James, Epistle James, chapter 1, verse 25. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం చూద్దాం ఇక్కడ నియమము ఏం చెప్తుందో. స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ ఆగాగాగో, నీకేమన్నాను? నువ్వు క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నావు, క్రీస్తు మనస్సు కలిగి ఉన్నావు, క్రీస్తు నీలో ఉన్నాడు, నీవు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఉన్నావు అంటే నీవు స్వాతంత్రుడువు అన్నాను. నువ్వు స్వాతంత్రతను గురించి బైబిల్ ఏం బోధిస్తుందో అది మీకు చదివి వినిపిస్తున్నాను. నా అంతటి నేను చెప్పడం లేదు, మీకు బైబిల్ ఏం బోధిస్తుందో చెప్తున్నాను. చదివి ఇప్పుడు స్వాతంత్రతను గురించి బైబిల్ ఏం బోధిస్తుందో. స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. Somebody say hallelujah. A big hallelujah. God's law of free man. God's law of free man. స్వతంత్రుడు అన్నటువంటి వాని యొక్క విషయంలో దేవుని నియమము ఏమి చెప్తుందంటే, ఫ్రీ మ్యాన్ నాట్ అండర్ ఎనీ టైడింగ్. స్వతంత్రుడు అన్నవాడు ఎటువంటి బంధకాలలో కూడా ఉండడు. హీ విల్ నాట్ బి అండర్ ఎనీ టైడింగ్స్, నో బైండింగ్స్, నో టైడింగ్స్, నో రూల్స్ షల్ బైండ్ హిమ్. హీ ఈజ్ ఎ ఫ్రీ మ్యాన్. You must have a strong determination to move in the realm of the Spirit and in the realm of God. It is law of liberty. It is law of liberty. The realm of the Spirit is called the law of liberty. If you are moving in the realm of Spirit, if you are moving in the realm of Spirit, నీవు పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో తిరుగుచున్నట్లయితే, నడుచుచున్నట్లయితే నీవు ఏ బంధకములలో కూడా లేవు. నీవు స్వతంత్రుడిగా ఉన్నావు. అదే నీకు స్వతంత్రత ఇచ్చినది. నీకు స్వతంత్రత ఎవడు ఇయ్యక్కర్లేదు. యు ఆర్ ఎ లిబరల్ మ్యాన్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఇన్ ద స్పిరిట్ రియమ్. If you are moving, if you are stirring and moving, if thou art stirring in the realm of the Spirit made you a liberal man. That itself is the law of liberty. And you are a liberal man. You, your family, your wife, your children, your whole family is stirring together with the Spirit of God in the realm of Spirit. దేవుని ఆత్మతో నీవు నీ కుటుంబము కలిసి దేవుని సామ్రాజ్యములో నీవు స్వతంత్రుడుగా తిరుగుచున్నావు. నీకు ఏ బంధకము లేదు, నీకే ఆటంకము లేదు. నీవు స్వతంత్రుడువో. You must have a strong determination to stir in the realm of Spirit and in the realm of God. దేవుని సామ్రాజ్యములో, పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో నేను ఉండాలి అని ఒక గట్టి పట్టుదల నీకు ఉండాలి. You must have a strong determination. అప్పుడు నువ్వు చెప్పాలి, అనండి, ఏ సాటన్, ఏ demons, Satan in me, demons in me. Here, I am moving with Spirit of God. In the realm of the Spirit. I am liberal man. You cannot hinder me. Now, let us once again examine what
Paul the apostle is teaching to the people of Christian faith. Let's go to the epistle Galatians chapter 5. Epistle Galatians, Galatiyలకు రాసిన పత్రిక chapter 5 verse 1. Let us examine what the Saint Paul is teaching to the Christians of the world. లోకంలో ఉన్న క్రైస్తవ సమూహమునకు పరిశుద్ధుడైన పౌల్ ఏం బోధిస్తున్నాడో మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి నీకు స్వాతంత్రం అనుగ్రహించబడింది. నీకు స్వాతంత్రం అనుగ్రహించబడింది. The freedom has been given to you. Previously you were under the bondage. You were under the many bondages. You were under the clutches of Satan. Now Jesus brought you out of the bondage. He made you free. And about that freeness, about that free life, about that free nature, what Paul is teaching, let us hear. Chadu. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనండి. జీసస్, ఐఎమ్ గ్రేట్ఫుల్ బికాస్ thou made me free. I have been translated into freeness. I am free man. I am at liberty. I am grateful to thee. Jesus made me free. I am no more under any bondage. Thank you, Jesus. Oh, very big sound of honor to the Lord. All stand up and say a big hallelujah. Again. Again. Honor the Lord. A big sound. Say, I am free. I am free man. Jesus made me free. Please sit down. Read. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, అందుకే మీరు స్థిరముగా ఉండాలి. నువ్వు స్థిరముగా ఉండాలి. నువ్వు ఎలాగ ఉండాలి? అందరూ, నేను స్థిరముగా ఉంటాను. కుడికి కానీ ఎడమకు కానీ తిరగను, వెనకకు వెళ్ళను, ముందుకు పరిగెత్తను, ఆత్మ ద్వారా ముందుకు సాగుతాను. వండర్ఫుల్ పీపుల్. Read Galatians chapter 5 verse 1. Please read. మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. Yes. Again, don't go back under the bondage. మనమైతే దేవుని సామ్రాజ్యమును గురించి చెప్పుకుంటున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్రతను గురించి మనం చెప్పుకుంటున్నాం. పూర్వము భారతదేశము బ్రిటిషర్స్ యొక్క స్వాధీనములో ఉండను. మనం అప్పుడు స్వతంత్రులము కాము. మనకు ఆగస్టు 15వ తారీఖు నాడు 1947వ సంవత్సరమున స్వాతంత్రత అనుగ్రహించబడింది. అలాగే క్రైస్తవులైన మీరు ఈవేళ క్రీస్తునందు స్వతంత్రులుగా నిలబడ్డారు. This is the day of freedom. This is the day of freedom. ఇప్పుడు భారతదేశంలో బ్రిటిషర్స్ ఉన్నారా? అలాగే నీ జీవితంలో ఇప్పుడు సైతాన్ లేడు. No demons in your life. Jesus is in your life. You are not an ordinary Christian. Those who are outside, they are ordinary Christian. We are great people, we are blessed people. Now let us examine one more
scriptural guidance. ଆଉ ଗୋଟେ ଧର୍ମଶାସ୍ତ୍ରରେ କ'ଣ ଲେଖା ହେଇଛି ଆମେ ତାକୁ ମଧ୍ୟ ପଢ଼ିବା। యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము, Saint John Gospel chapter 8 verse 32, verse 32 32వ వచనం. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. యేసు అన్నాడు, జీసస్ సెడ్, ఐఎమ్ ఓన్లీ ద ట్రూత్. యేసు అన్నాడు, నేనే సత్యము. సత్యము నీలో ప్రవేశించినప్పుడు అది నిన్ను సర్వసత్యములోనికి తీసుకొని పోవును అని అన్నాడు. అంటే ఇప్పుడు సత్యము అనేది యేసు నీలో ప్రవేశిస్తే నిన్ను సర్వసత్యములోనికి ఆ యేసు పట్టుకొని పోతాడు. దాని అర్థం ఏమిటంటే నీలో యేసు ఉన్నాడు కనుక నీవు దేవునిలో ఉన్నావు, సర్వసత్యంలో ఉన్నావు. Jesus said, I am the truth. I am only the truth. And he said, if the truth enters into thee, it shall take you to the all truth. Jesus is in thee. The truth is in thee. And that shall lead you into all truth. All truth is God Almighty. So you are in the Almighty God. You are in the Almighty God. Because Almighty God is all truth. దేవుడు సర్వసత్యమై ఉన్నాడు. యేసు నీలో ఉన్నాడు కనుక నిన్ను సర్వసత్యంలోనికి ఆయన తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చాడు. నువ్వు సర్వసత్యంలో ఉన్నావు. You are blessed people. And I am blessed. Because Jesus the truth led me into all truth. All truth is God Almighty. I am blessed. I am in the all truth. All truth is in me. నా యందు దేవుడు ఉన్నాడు, దేవుని యందు నేను ఉన్నాను, ఆయన నేను ఏకమై ఉన్నాము. ఐఎమ్ బ్లెస్డ్. నేను ఆశీర్వదించబడి ఉన్నాను. నేను క్రైస్తవుని కాను. Wonderful teaching Holy Spirit is teaching you. Jesus is speaking here. Jesus is speaking here. Who is speaking? Jesus. Stand there in the liberty. స్వతంత్రలోనే ఉండు, స్వతంత్రతలోనే ఉండు, అక్కడి నుంచి కదిలిపోవద్దు. Don't move from the liberty. You are in the liberty. It is realm of Jesus. It is realm of Spirit. It is realm of holiness. It is realm of God Almighty. అది దేవుని యొక్క సామ్రాజ్యము, అది యేసు క్రీస్తు యొక్క సామ్రాజ్యము, అది పరిశుద్ధ సామ్రాజ్యము, అది తిరుగులేని సామ్రాజ్యము, నిత్య జీవముతో కూడిన సామ్రాజ్యము. యు ఆర్ ఇన్ దట్. అందులో నువ్వు ఉన్నావు. Know the truth. Know the truth. And the truth shall make you free. సత్యమును గ్రహించినట్లయితే ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. నువ్వు యేసును గ్రహించినట్లయితే నువ్వెవడమైనను, ఏ కులమైనను, ఏ జాతి, ఏ మతము, ఏ దేశము, ఏ భాష అయినను, ప్రకృతి సంబంధమైన క్రైస్తవుడువా, పెంటెకోస్ట్ క్రైస్తవుడువా, బాప్టిస్ట్ క్రైస్తవుడువా, లూథరన్ క్రైస్తవుడువా, మెథడిస్ట్ క్రైస్తవుడువా, యేసును నువ్వు గ్రహించినట్లయితే, యేసును నువ్వు గ్రహించినట్లయితే నీవు దేవుని సామ్రాజ్యంలో ఉంటావు. యేసును నువ్వు గ్రహించలేకపోతే దేవుని సామ్రాజ్యంలో నువ్వు ఉండలేవు. యేసు అంటే కన్యక గర్భవతి ఏ కుమారుని కన్నది ఆయన యేసు. అది కాదు. అద్భుత కార్యములు చేసాడు యేసు. అది కాదు.
గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడు యేసు, అది కాదా? క్రిపిల్డ్ ఊచత్వము గలవానికి బాగు చేశాడు యేసు, అది కాదు. మూగోడికి మాట్లాడించాడు, ఓకే. చెవిటోడికి వినిపించాడు, ఓకే. పడినోడికి లేపాడు, ఓకే. చచ్చినోడికి బతికించాడు, ఓకే. బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ జీసస్. దట్స్ ఓన్లీ నాట్ జీసస్. అది మాత్రమే యేసు కాదు. యేసు అంటే సత్యము, సర్వసత్యము. యేసు అంటే ఆత్మ, దేవుని ఊపిరి, నిత్య జీవము. You are wonderful people. You are blessed people. Say amen. You are wonderful people. You are best people. Human mind is carnal. మనిషి యొక్క మనసు లోక సంబంధమైనది. The human mind is carnal. లోక సంబంధమైనది మనిషి యొక్క మనస్సు. God is the source of your pleasure. దేవుడు నీ ఉల్లాసమునకు కర్త అయి ఉన్నాడు. నీ ఉల్లాసమునకు దేవుడు కర్త అయి ఉన్నాడు. వాక్ ఇన్ ద రియమ్ ఆఫ్ ప్లెజర్. అందుకు ఉల్లాసపు సామ్రాజ్యంలో ఉన్నాడు. He has come to free you. You have been made free. In the realm of the Spirit, you are free. It is the law of liberty. We should be judged by the law of liberty. We shall be judged by the law of liberty. In case if you are not in the liberty. నీవు స్వతంత్రతలో లేకపోతే ఆ స్వతంత్రతే నిన్ను శిక్షిస్తుంది. అదే న్యాయం తీరుస్తుంది. అదే నీకు తీర్పు తీరుస్తుంది. సే ఐ షల్ నాట్ మూవ్ అవుట్ ఆఫ్ లిబర్టీ. దిస్ లిబర్టీ హ్యాస్ బీన్ గివెన్ బై జీసస్. I am in the realm of Jesus. I am in the realm of God. I am in the realm of Spirit. I am in the realm of holiness. I am in the realm of Jesus. Jesus is everlasting life. I am in the realm of eternal life. You are hearing the second lesson of the title called Realm of Spirit. ఇప్పుడు వినండి. Here, warrior people. Somebody is hindered by the cancer. Somebody is hindered by the pains. And somebody is hindered by the infirmities. And somebody is hindered by the polio, and somebody is hindered by the cardio problem. You cannot walk freely, you cannot see freely, you cannot hear freely, you cannot talk freely because you are hindered. ఎవడికి గుండె జబ్బు ఉంది, ఎవడికి కంటి జబ్బు ఉంది, ఎవడికి నొప్పులు ఉన్నాయి, ఎవడికి బాధలు ఉన్నాయి, ఎవడికి పోలియో ఉంది, ఎవడికి ఊచ చేతులు ఉన్నాయి, ఎవడికి ఊచ కాళ్ళు ఉన్నాయి, వాడు సరిగ్గా నడలేడు, సరిగ్గా వినలేడు, సరిగ్గా మాట్లాడలేడు. When Peter and John were walking through the gate of a temple called Beautiful, సుందరమైన దేవాలయము మందిరములో పీటర్ మరియు యోన్ వారి మార్గమును వారు ప్రవేశిస్తుండగా ద్వారం దగ్గర ఒకడు, అయ్యా నాకేమైనా ఇస్తావా అని అంటున్నాడు. అప్పుడు పీటర్ అంటున్నాడు, నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి. వెండి లేదు, బంగారం లేదు, మణులు లేవు, మాణిక్యాలు లేవు, రత్నాలు లేవు, డైమండ్స్ లేవు, పైసలు లేవు. నా దగ్గర ఏది ఉందో అదే నీకు ఇస్తాను.
యేసునామం లేచినాడు నిలబడి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ దగ్గర స్వతంత్రతలో లేని వానికి స్వతంత్రత అనుగ్రహించే శక్తి ఉంది. యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ లిబర్టీ. ద మ్యాన్ హూ వాజ్ క్రిపిల్డ్ సిట్టింగ్ అట్ ద గేట్ looking at the people with a view that they may give something to him. But Peter said, I don't have gold and silver to give you, I don't have money to give you, but whatever I have, I am going to give it to you. Come and stand up in the mighty name of Jesus. And the crippled man is free from the bondage. That power is in you. That power is in you. Because Jesus is in you. యేసు నీలో ఉన్నాడు కనుక స్వతంత్రతలో లేని వానికి నీవు స్వతంత్రత అనుగ్రహిస్తావు, ఇవ్వగలవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు యేసు. నువ్వు వాడికి ముట్టుకుంటే చాలు, వాడికి స్వతంత్రత వచ్చేస్తుంది. వాడికి ముట్టుకుంటే చాలు, నీకు స్వతంత్రత వచ్చేస్తుంది. కోవిడ్ ఉన్నాడు, ఒక రూపాయి నోటు ముట్టుకొని నీకు ఇస్తే ఆ రూపాయి నోటు నువ్వు ముట్టుకుంటే నీకు కోవిడ్ వచ్చేస్తుంది. అలాగే యేసు నీలో ఉన్నాడు కనుక నువ్వెవరికైనా ముట్టుకున్నావంటే యేసు నీలో ఉన్నవాడు స్వాతంత్రత శక్తి అయి ఉన్నాడు కనుక అవతల వాడికి స్వాతంత్రత వచ్చేస్తుంది. Say, I have Jesus. I have the authority of liberty. If I touch anyone, he shall be freed from the bondage. Because Jesus is in me. యేసు నీలో ఉన్నాడు కనుక నువ్వెవరికైనా ముట్టుకుంటే యేసు స్వతంత్రతనిచ్చే శక్తి అయి ఉన్నాడు కనుక ఆయన నీ ద్వారా అద్భుతమైన పని చేస్తాడు. ఆయన నిన్నే కాదు, నీవు స్పర్శించిన బంధకాలు ఉన్న ప్రతి ఒక్కడికి స్వాతంత్రత అనుగ్రహించబడుతుంది. Now no more cardiac problem, no more deaf problem, no more blind problem, no more crippled problem. Everybody will be freed from the bondage. Because Jesus is in you. Jesus is the authority of liberty. And the crippled man, those who were sitting at the gate of the beautiful temple, he started walking. He started jumping because now he is freed. Now he is freed. Previously he was frozen. ఇంతకు పూర్వము ఆయన గడ్డ కట్టేసి ఉంటాడు, ఇప్పుడు ఫ్రీ. The law of liberty will make you free. Let us read Romans chapter 8. The law of liberty will make you free. Anandi, the law of liberty will make me free. స్వాతంత్రత అనేది నియమావళి నాకు స్వతంత్రతనిచ్చును. ఇప్పుడు మనము రోమీయులకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 8 మొదటి వచనం చదువుదాం. verse 1. రీడ్. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. వండర్ఫుల్. హల్లెలూయా. You are in Christ. Christ is in you. No judgment. No judgment. No judgment. Jesus gave me liberty. He is the authority of liberty. Jesus is in you. Liberty is in you. The authority of liberty is in you. Wonderful, wonderful, wonderful. It's wonderful, it's wonderful. చదువు. చాప్టర్ 8 verse 1. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. No more judgment, no more punishment, no more bondage. The one who is in Jesus, the one who is in the realm of spirit, he is a free man. No judgment. Yes. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము
పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. The law which is in Jesus, the law of liberty which is in Jesus, has made me a free man from the bondage of sin. పాపము యొక్క బంధకాల నుండి క్రీస్తు యేసునందున్న స్వతంత్రత అనే నియమావళి నిన్ను స్వతంత్రునిగా చేసింది కనుక ఇక పాపపు బంధకాలు మీకు లేవు. బాగా వినండి, మళ్ళీ చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. No more judgment, no more judgment, no more punishment. The law of liberty which is in you, the law of liberty which is Jesus, He is in you, that brought you out of the bondage of your all iniquities. No more judgment for you, no more punishment for you. చదువురా రెండు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. The law of the Lord, it cannot give you freeness. It cannot give you liberty. God only can give you liberty. దేవుడే నిన్ను స్వాతంత్రునిగా చేయగలడు. దేవుని యొక్క వాక్యము నిన్ను స్వాతంత్రునిగా చేయజాలదు. The law of the Lord, the Bible, the word of the Lord, it cannot give you freeness. Only Jesus can give you freeness. Only God can give you freeness. God only can make you a free man, not the word of Bible. It's a law of the Lord. The law of the Lord which could not do in your life, Jesus did that in your life. బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్య నియమము ఏదైతే నీకు చేయలేకపోయిందో అదే దేవుడైన యేసు నీకు చేసి స్వతంత్రునిగా చేశాడు. నిన్ను రక్షించాడు. నీ మీద ఏ విధమైన శిక్ష లేకుండా చేశాడు. నీ మీద నేరం లేకుండా చేశాడు. Now you are in the realm of స్వాతంత్రత. స్వాతంత్రత సామ్రాజ్యములో నువ్వు ఇప్పుడు ఉన్నావు. వండర్ఫుల్ లెసన్, వండర్ఫుల్ లెసన్. చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. ఇప్పుడు మనం ఇక్కడే క్లోజ్ చేసుకుందాం. వచ్చే వారం మీకు మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 8, 9 వచనాలు చదివి మీకు తెలియజేస్తాను.